సంవత్సరాలు అయిపోయింది, కళ్ళ ముందు చూస్తున్నాయి. మా కాదంబరి కిరణ్ గారు మనం సైతం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఎల్లవెల్లలా మా కాదంబరి కిరణ్ గారు వెనక ముందు ఉండి అన్ని వేళలా అందరికి సహాయ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దిగ్విజయంగా సాగాలని ఆశిస్తున్నాను. మిత్రుడు కాదంబరి కిరణ్, ఫ్రెండ్స్, చాలా ఏళ్ళుగా కిరణ్ నాకు పరిచయం. ఆయన ఈ కార్యక్రమం ప్రారంభించిన 1-2 సంవత్సరాల నుంచి చాలా రెగ్యులర్గా నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ ఉంటాడు. ఇంతకుముందు తను ప్రారంభంలో మాట్లాడుతూ జి కృష్ణ గారి శిష్యుడిని అని చెప్పాడు. మేము కూడా అందరం జి కృష్ణ గారి శిష్యులం. జి కృష్ణ గారు ఆయన బ్రతికుండగానే తన అంతిమంగా ఎక్కడికి వెళ్తాడో ఆయనకు తెలుసు. జి కృష్ణ గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళ వరకు మనం ఇంతకుముందు చూసిన ఏవీలో హార్ట్ వర్క్ అని పెట్టినాడు. హార్డ్ వర్క్ చాలామంది చేస్తారు. హార్డ్ వర్క్ ఎందుకు చేస్తారంటే సంపాదించడం కోసం, తాము సుఖంగా ఉండడం కోసం, తమ తర్వాతి తరాల కోసం కూడా సంపాదించి పెట్టడం కోసం హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు. అందుకే కిరణ్ దాన్ని హార్డ్ వర్క్ అనకుండా హార్ట్ వర్క్ అన్నాడు. అంటే మనసుతో చేసేది, ఇతరుల కోసం మన మనసు పెట్టి చేసే పని హార్ట్ వర్క్ అంటారు. తన కోసం, తను సుఖంగా జీవించడం కోసం, తన తర్వాతి తరాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంతమంది 100,000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. నేను ఈ మధ్యనే నిన్ననే అనుకుంటాను యాదృచ్ఛికంగా మూర్తి గారు చేసిన ఒక రీల్ చూసినాను. అందులో ఆయన చెప్తాడు, ఏం తీసుకొని వచ్చినాం, ఏం తీసుకొని పోతాం, ఉన్నన్ని రోజులు హాయిగా సంతోషంగా ఉండక ఎందుకు ఇది అని. అట్లా ఉండదు. కొంతమంది అవతల వాడిని ఎట్లా తొక్కేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. మూర్తి గారి రీల్ నిన్ననే చూసినాను నేను అనుకోకుండా. ప్రపంచాన్ని జయించాలని బయలుదేరిన అలెగ్జాండర్ ఆ కాంక్షతో చేస్తున్న యాత్రలోనే చనిపోతాడు. చనిపోయే ముందు తన వాళ్ళని పిలిచి చెప్తాడు, 3 కోరికలున్నవి నాకు. ఒకటి, నా మృతదేహాన్ని నా వైద్యులు మొయ్యాలి. 2, నన్ను తీసుకుపోతున్నప్పుడు అంతిమయాత్రలో దారి వెంబడి నేను సంపాదించిన సంపదన అంతా, వజ్ర వైడూర్యాలు, ధనం అంతా కూడా చల్లాలి. 3వది, సమాధిలోంచి నా చేతులు 2 ఇట్లా బయటకు కనిపించాలి. ఎందుకు అని అడుగుతారు. అడిగితే డాక్టర్లు మోయడం ఎందుకంటే డాక్టర్లు కూడా మనిషిని ఎల్లకాలం ఉంచలేరు, బ్రతికించి ఉంచలేరు అని చెప్పడం కోసం సింబాలిక్గా. ధనధాన్యాలు, ధనం అన్నీ ఎందుకు చల్లమంటాడంటే ఇవేవి నీ వెంట తీసుకోబోలేవు అని చెప్పడం కోసం. 3వది, చేతులు ఎందుకు ఇట్లా బయటికి కనిపించేట్టుగా పెట్టమంటాడంటే నేనేం తీసుకోబోలేదని ప్రపంచానికి తెలియడం కోసం అంటాడు. కాబట్టి ఇది అందరికీ ఈ స్పృహ ఉంటుంది కానీ మర్చిపోతారు. మర్చిపోయి స్వార్థం కోసం పనిచేస్తారు. కాబట్టే కిరణ్ లాంటి వాళ్ళు మిగిలిపోతారు. మీడియాకు నా రిక్వెస్ట్ ఏంటంటే, మేము మీడియాలో ఉన్నాం కొంతమంది, నేను, మూర్తి గారు, సాయి గారు, పృథ్వీ, అందరూ మీడియాలో ఉన్న వాళ్లకు, మీడియాకు మా విజ్ఞప్తి ఏంటంటే, ఇట్లాంటి కార్యక్రమం ఏదైనా జరుగుతున్నప్పుడు దాన్ని జనంలోకి తీసుకువెళ్తే మరింత మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి పని చేయడానికి ముందుకు వస్తారు. అట్లాంటి జరగాలని, ఆ పనుల్లో ఏమైనా మాలాంటి వాళ్ళ వల్ల ఏ కొద్ది సహాయం మా వల్ల జరిగినా కూడా తప్పనిసరిగా కిరణ్ వెంట ఉంటాం. కిరణ్ లాగా పనిచేస్తున్న, ఇంతకుముందు ఒక మిత్రుడు వచ్చి మాట్లాడుతూ చెప్పినారు, డివి రావు గారు అనుకుంటారు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి చెప్పినారు. మనం సంపాదించే దాంట్లో ఓ 5%, 10% కనీసం జనం కోసం ఖర్చు పెడితే మనం మనుషులుగా పుట్టినందుకు సార్థకత ఉంటుంది. కిరణ్ మరొక్కసారి అభినందిస్తూ నన్ను క్షమించాలి. నేను చాలా ముందు కిరణ్ అడగక ముందే ఇవాళ ఇంకొక మీటింగ్ ఒప్పుకొని ఉన్నాను నేను. కాబట్టి కొంచెం మధ్యలో వెళ్ళిపోతా, ఏమనుకోవద్దు. అందరు పెద్దలను క్షమించాలని కోరుతూ అందరికీ నా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ కలిగించే గొప్ప వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఆ అరుదుల్లో అరుదైన వ్యక్తి మా కాదంబరి కిరణ్. ఇప్పుడు దాదాపు 30 years నుంచి మేము అన్నయ్య అనుకుంటూ ఇండస్ట్రీలో ఉన్నాం.
కేవలం ఇండస్ట్రీలో కాకుండా ఎంతో మందికి బయట వాళ్ళు కూడా ఆయన సహాయం చేశారు. అవన్నీ మనం చూస్తున్నాం ఇందాక ఏవిలో. అలాగే ముఖ్యంగా నేను బాగా హ్యాపీ ఫీల్ ఏంటంటే కరోనా టైంలో ఎవరు సాయం చేస్తారనేది చూసే ఆ సమయం అది. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి చాలామంది సపోర్ట్ చేస్తారు, చాలామంది చేశారు. కానీ కథపక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రోత్సహించి ఆ టైంలో నిజంగా చేయడం అనేది నిజంగా ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ చెప్పడం కూడా జరిగింది. సో ఇలా మీరు 12 సంవత్సరాలు కాదు 100 years ఇది మనం సైతం అనేది ఉండాలి, కంపల్సరీ జరిపించే ఏర్పాట్లు కూడా చేసుకుని ఇండస్ట్రీలోనే కాకుండా అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడున్న వాళ్ళందరికీ నమస్తే అండి. నా పేరు పృథ్వీరాజ్, నేను TV9 యాంకర్ని. అన్న యూసుఫ్గూడలో మా ఇంట్లో ఆయన 2nd floorలో ఉంటారు, నేను 3rd floorలో ఉంటాను. అలా అన్నకు అంతకుముందు సినిమాల తర్వాత అట్లా పరిచయం నాకు. నేను అప్పటిదాకా చూసినవి విన్నవి పక్కన పెడితే నేను ప్రత్యక్షంగా చూసిన ఒకటే మీతో పంచుకుంటాను. ఎగ్జాక్ట్లీ మేము ఇంట్లో అప్పుడు ఉన్నది కూడా కరోనా టైంలో అందరం మనం ఎట్లా ఉందాం, మనం ఎట్లా తిందాం, ఎట్లా పడుకుందాం అని మనం ఆలోచిస్తుంటే ఈ ఒక మనిషి ఎవరైనా వస్తారా, ఎవరికైనా చేద్దామా, అయ్యో అందరూ బాధపడుతున్నారని నా కళ్ళ ముందు బాధపడ్డాడు. చాలామంది ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు, కిరణ్ గారు ఇల్లు ఇదేనా, కిరణ్ గారు ఉన్నారని చెప్పేసి వాళ్ళకి అన్నీ సాయం చేస్తూ ఉండేవాడు. బియ్యం నుంచి డబ్బుల దాకా ఏదైనా సరే. ఒకరోజు అయితే నాకు బాగా గుర్తుంది, 100 మందిని ఇంటి ముందు నిల్చోబెట్టి మనిషికి 5,000 అండ్ 25 కిలోల బియ్యం, 25 kg రైస్, మనిషికి 5,000. 100కు ప్లస్ ఉన్నారు, బట్ ఈయన టార్గెట్ మాత్రం 100. అంటే ఒక గంటల 5 లక్షలు, అంతేనా? 5,000 × 100, 5 లక్షలు ఇచ్చేసండి మనిషి. సరే, ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, ఆయన దగ్గరే ఉందా, ఇవంతా పక్కన పెడితే వాళ్ళు ఎంత సంతోషపడ్డారు. ఆ 100 మెంబర్స్లో నా తరఫు నుంచి 3 ఉన్నారు. అట్లా అది ఒకటే ఎగ్జాంపుల్. అట్లా చాలామంది ఇంటి ముందు ఎవరైనా పంచాయతీల కోసం ఇంటి ముందు బ్యానర్ పెట్టుకుంటారు, ఎవరైనా ఇంకా దేనికోసమో బయట షో చేసుకుందామని ఇంటి ముందు బ్యానర్ పెట్టుకుంటారు. ఈ మనిషి కరోనా టైంలో నేను సాయం చేస్తాను రండి అని బ్యానర్ పెట్టుకుని కూర్చున్నాడు. నాకు భలే అది పరేషన్ అయిపోయాను అన్న, నీ సాయము నీ అవన్నీ చూసి. సో థ్యాంక్ యూ అన్న, నీకు దేవుడు బలమేలను కోరుకుంటున్నా. ఈ పుష్కరాలు కావాలని, అంటే మహాపుష్కరం అంటారా, మనం ఉన్నా లేకపోయినా ఇది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ వేదిక ముందున్న వారికి కూడా నమస్కారం. కాదంబరి కిరణ్ గారిని నేను బావగారు అని పిలుస్తాను. ఆయన ఏ టైంలో అయినా కూడా, ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కూడా, ఏ వర్క్ అయినా కూడా మేము ఆదేశించిన చేస్తాం, ఆయన ఆదేశించిన చేస్తాం. ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఈయన సేవా కార్యక్రమాలతో పాటు ప్రకృతి సేవ కూడా చేస్తారు. కరోనా టైంలో ఎవరు ఇంట్లో వెళ్ళి బయటికి వెళ్ళని టైంలో వాళ్ళ ఇమ్యూనిటీ పెంచడానికి ప్రతి ఒక్కరి ఇండ్లలో పోయి బత్తాయి పండ్లు ఇచ్చాడు. ఆ మే నెలలో అనుకుంటా అందరి ఇండ్లలో పోయి బత్తాయి ఇవ్వడం, తర్వాత సెలబ్రిటీలతో మందితో మొక్కలు నాటించడం, ఇవి అవగాహన కూడా చేశారు. ఆయన మనము సైతం అని పెట్టారు, కానీ నేను కూడా ఆయనతో ఉంటాను. నేను సైతం ఆయనకి ఏ రకంగా అయినా హెల్ప్ కావాల్సి వచ్చినా ఎప్పుడైనా మేము ముందుండి నడిపిస్తామని. మనం సైతం 12వ వార్షికోత్సవానికి హాజరు కావడం చాలా గర్వంగా అనిపిస్తుంది. ఏవి చూసిన తర్వాత కాదంబరి కిరణ్ గారు ఎంత గొప్ప సేవ చేశారో అర్థమవుతుంది. దైవ మనుష్య రూపేణ అంటారు, ఆ దేవుడి రూపంలో ఉన్నారు కాదంబరి కిరణ్ గారు. వేలాది మందికి సేవ చేశారు. ఈ సేవలు ఇంకా కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాము. మా వంతు కూడా వీలైనంత సహకారం అందిస్తాం. ఈ మంచి అద్భుతమైన కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇయర్స్ బ్యాక్ అనుకుంటా మిత్రులు కాదంబరి కిరణ్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఇలా మాది కార్యక్రమం పెడుతున్నాము అన్నప్పుడు అటెండ్ అయ్యాను ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు చూసినా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో వాళ్ళంటే ముందు ఇవాళ నా పాత్ర ఏంటి, రేపటి సినిమాలో ఇంతకంటే మంచి పాత్ర ఏంటి, ఆ పైన ఇంకా మంచి పాత్ర ఏంటి, లేకపోతే నెక్స్ట్ స్టెప్లో నిర్మాత అవుదామా, దర్శకుడు అవుదామా, ఈ యాంగిల్లో ఆలోచించేటటువంటి వాళ్ళు, దాంట్లో ఏదన్నా అవకాశాలు ఇవ్వమని చూసేటటువంటి వాళ్ళని చూస్తాం. బట్ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే ఎప్పుడు మెసేజ్ చేసినా నేను సొసైటీ ఇదిగో ఈ సో ఈ సేవా కార్యక్రమం చేస్తున్నాం, లేదా ఇది చేసాం అన్నటువంటి మెసేజ్లు మాత్రం వస్తుంటాయి. అంతే తప్పించి తన కెరీర్కి సంబంధించినటువంటిదో లేకపోతే తను సినిమాలో చేసిన బిట్స్ కూడా ఏ రోజున ఎవరికి పంచుకోడు. ఆయన సినిమాలో జనం చూసుకుని ఓహో కాదంబరి కిరణ్ ఇందులో ఈ సినిమాలో ఉన్నాడని తెలుసుకోవాలంటే, సాధారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు ఎంతసేపటికి తమ ప్రచారాన్ని కోరుకుంటారు, సినిమాలో దాని ద్వారా ఇంకా మరికొన్ని సినిమాలు ఆఫర్స్ కోరుకుంటారు. అలా కాకుండా సొసైటీకి ఏదన్నా చేయడం ద్వారా 10 మంది చేత మెప్పు పొందాలని కాదు, 10 మందికి మంచి జరగాలని కోరుకునేటటువంటి కాదంబరి కిరణ్
మరికొంతకాలం పాటు ఇంతకంటే అద్భుతంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ కూడా మన పేరు, హోదా, కాదంబరి కిరణ్, టీ5 మూర్తి, దేవులపల్లి అమరు, చదలవాడి శ్రీనివాసరావు, ఈ పేర్లు కాకుండా నిర్మాతలు, నటులు, జర్నలిస్టులు ఈ కాకుండా ఈ మనం కాదు. హూ ఆర్ యూ, హూ యామ్ ఐ? డబ్బు నేను కాదు, ఈ పేరు నేను కాదు, ఈ హోదా నేను కాదు, ఈ ఆస్తులు నేను కాదు, ఈ పొసెషన్స్ నావి కాదు. నేను ఎవరిని? నా బాడీ నాది కాదు. నేను ఎవరిని? ఎలా వచ్చాను, ఎలా పోతా? సో మనందరినీ కలిపింది కులాలకి, ప్రాంతాలకి, వర్గాలకి, రాష్ట్రాలకి, దేశాలకి, జాతులకి అన్నిటికీ అతీతంగా మనందరినీ కలిపింది మనిషి అనే ఒక వర్డ్. 800 కోట్ల మంది మనుషులు ఉన్నాం. మొత్తం విశ్వంలో చూస్తే పాములు, జెర్రులు, తేళ్ళు, కీటకాలు, పులులు, సింహాలు, నక్కలు, కుక్కలు, గొర్రెలు, 74 లక్షల జీవరాశులు మనం ఒక్కటి. అందులో 800 కోట్ల మంది ఉన్నాం. మనందరం ఒకటి చేసింది మనిషి అనే ఒక పదం కాబట్టి కాదంబరి కిరణ్ నేను సైతం అని అనలే. నేను సైతం ప్రపంచాగ్నికి సమితిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను. శ్రీశ్రీది జి కృష్ణ గారి శిష్యుడు కాబట్టి శ్రీశ్రీ వర్డ్ కూడా మార్చాడు. నేను సైతం అనలే, మనం సైతం అన్నాడు. అంటే మనందరూ ఒకటి. నేను అంటే సెల్ఫిష్. సో మనం సైతం సాటి మనిషికి సాయపడడం కోసం మనం వచ్చాం, మనం పోతాం. ఎందుకంటే మనిషికి ఉన్నది మానవత్వం, మనందరినీ కలిపింది అది ఒక్కటే. ఇప్పుడు పులులు ఉన్నాయి, క్రూర మృగాలు చంపు తింటాయి. పాములు ఉన్నాయి, వాటి పిల్లల్ని అయ్యే చంపు తింటాయి. మనిషికి ఏముంది? ఎంపతి ఉంది. సో ఆ ఎంపతిని చూపించడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాదంబరి కిరణ్. మీకు చాలామంది చెప్తుంటారు మనుషులు సాయం చేసుకోవట్లేదు, ఒక కాకికి ఏదైనా అయితే 100 కాకులు వస్తాయి, కాకు అరుస్తాయి, కాకి గోల అంటారు. కాదంబరి కిరణ్ కాకి. కాదంబరి కిరణ్ ఈ కాకి ఒక్క మనిషికి ఏదైనా ఇస్తే 100 కాకులు అరిచినంత గట్టిగా అరుస్తుంది. అది కరోనాలో కానివ్వండి, పిల్లల యాక్సిడెంట్ అయినా, చదువు కోసమైనా, వైద్యం కోసమైనా. ఇప్పుడు ఒక బీజీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒకటి వేసాడు కదా 10 నిమిషాలు. ఇవి అది చూడగానే అందరికీ అవును మన మనిషే కదా, ఏదో కొంచెం గుండె తడి. మామూలుగా మనకున్న ఇమేజ్ వేరు, ఈడో రాక్షసుడు, ఈడో దుర్మార్గుడు అనుకుంటుంటారు మనం చూసి. ఇలాగ వచ్చినప్పుడు చిన్న పాజ్ కొట్టను, అవును నేను మనిషిని కదా, నాకు కూడా ఏడుపు వస్తుంది. సో మనలో ఉన్న మనిషిని, మానవత్వాన్ని గుర్తు చేస్తూ 12 సంవత్సరాలుగా ఇంతమంది పెద్దల్ని కలిపి పిల్లలకి చదువు చెప్పించడానికి, వైద్యం చేయించడానికి, పునర్జన్మలు ఇవ్వడానికి రకరకాల సాయం చేస్తూ ఎస్ మీకు నేనున్నా, నువ్వు వేరు నేను వేరు కాదు, మనందరూ ఒకటి అని చెప్తున్నటువంటి కాదంబరి గురించి నేను ఎప్పుడూ ఒకటే చెప్తా. ఎవరికైనా కష్టం వస్తే కన్నీళ్ళు వస్తాయి ముందు. కానీ సినిమా ఇండస్ట్రీలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు ఎవరికైనా కష్టం వస్తే కన్నీటి కంటే ముందు వచ్చేది కిరణ్. సో అతనికి ఖచ్చితంగా మనందరూ హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. కిరణ్ మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి సమావేశపరిచారు. స్టేజ్ మీద ఉన్న మూర్తి గారు, వేణుగోపాలాచారి గారు, రామ సత్యనారాయణ, సురేష్, సూర్యనారాయణ గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు మేము అదృష్టవంతులు ఇటువంటి సభకు రావటం కానీ, లేకపోతే రాజకీయ మీటింగ్లకు కానీ అనేక చోట్లకి వెళ్తుంటాం. అది ఒక ఎత్తు. ఎదుటి వాళ్ళకి సహాయం చేసే ఒక మంచి గొప్ప సమావేశానికి మేము రావటం మేము అదృష్టవంతులు. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనం కాదు, ఎదుటి చేసినప్పుడే మనకి ఒకళ్ళు పొగడాల్సిన పని లేదు, మన ఆత్మ తృప్తి ఉంటుంది. ఎదుటి సహాయం చేస్తే ఆ రోజు మనం ఎంత సంతోషంగా ఉంటామో మనకు తెలుసు. అటువంటి నిజం తెలిసిన వ్యక్తి మన కాదంబరి కిరణ్. మనకు జన్మిస్తే దాన్ని సార్థకం చేసుకోవటానికి ఎదుటోళ్ళకి సహాయం చేస్తే భగవంతుడు మనకు సంతోషం పాటు అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. అంచేత నాకున్న అనుభవం, మనం మంచి చేస్తే భగవంతుడు మన అమ్మటుంటాడు, మనకు అన్ని రకాల సుఖ సంతోషాలు వస్తాయి. కిరణ్కి నేను ఈ సమావేశంలో అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇంతమంది మనుషులు ఉన్నారు, మంచి మనుషులు ఉన్నారు, ఇది ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళండి. జర్నలిస్టులు కూడా, మీరు కూడా పత్రికా అధిపతులు కానీ, జర్నలిస్టులు కానీ ఇటువంటి మంచి సమాజంలో ప్రోత్సహిస్తే కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉపయోగం జరుగుద్ది. అంచేత కిరణ్, నువ్వు వీలైనంత ఒక కమిటీగా ఏర్పాటు చేసి మంచి మనుషులను తీసుకొని
ఇంకా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తే సొసైటీలో చాలామందికి మంచి జరుగుద్ది. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. నేను సామాన్యుడిని, కానీ ఎప్పుడు కాదంబరి కిరణ్ అంటే ఇష్టం ఏంటంటే ఎవరన్నా కష్టంలో ఉంటే అది తను దాన్ని క్లియర్ చేయగలదా లేదా కాదు అవన్నీ ఆలోచించడు. కష్టంలో ఉన్నా అంటే నేను ఉన్నానని ఫస్ట్ స్టార్ట్ అయిపోయి తనలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళందరినీ కలిసి ఏదో ఒక చేయూతే వెంటనే ఇమ్మీడియట్గా మనం ఫోన్ చేసి వెంటనే సాయం ఎప్పుడు వస్తుందని చూసే పని లేక ఒక వ్యక్తి ఆయన ఫోన్ చేయకపోయినా కూడా వ్యక్తి ఇలా ప్రాబ్లంలో ఉన్నాడని తెలిస్తే కూడా తీసుకెళ్ళి ముందర ఇచ్చి కొంచెం మిగతా వాళ్ళు కూడా చెప్పి చేసే వ్యక్తి. అటువంటి హృదయం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. తనకి రక్ష కూడా అదే. ఎందుకంటే ఒక సాటి మనిషిలో ఒక కష్టంలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా ఇంటరాక్ట్ అవ్వటం అనేది అది దైవ సంబంధమే. ఆయన మాధవ సేవ లాగా ఆయన నిరంతరం, నేనంటే పూజల్లో వెళ్ళినా ఆయన దీంట్లో ఈ రకంగా నాకన్నా ఎక్కువ గొప్ప పుణ్యం సంపాదించుకుంటున్నాడు. ఆయన చేసే కార్యక్రమానికి అలాంటి వ్యక్తులు, సంబంధం తెలియని వ్యక్తులు కూడా వచ్చి డబ్బులు ఇస్తారు. ఎందుకంటే ఆ పాజిటివ్ ఎనర్జీయే వాళ్ళని తీసుకొస్తుంది. డెఫినెట్గా తను ఈ మధ్య కొన్ని రోజులు చేయలే. ఎందుకు చేయలేదంటే ఆయన ఆ కమిటీలో ఉండి, ఆ బిజీలో ఉండి ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చాడు. దీంట్లో నుంచి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరికీ, కష్టంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే వ్యక్తిగా భగవంతుడే ఆ రూపంలో వాళ్ళ చేత పంపించినట్టున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డెఫినెట్గా తను చేసే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ, ఇది చూసిన వాళ్ళు కూడా, నేను కూడా ఎందుకు చేయకూడదు, ఇక్కడ వచ్చి మనం కెమెరాలో కనపడ్డామంటే అవతల కూర్చున్న వ్యక్తులు కూడా నేను ఎప్పుడు చేయాలి, నేను ఇక్కడ రావాలని ఒక భావన కోసం చేస్తారు తప్పితే ఇది పబ్లిసిటీ కోసం కాదు. ఎవరైనా సరే చాలామంది కూడా చెప్పారు, మనం వెనక ఎక్కడో కూర్చుంటాం, పైన స్టేజ్ మీద వాళ్ళు వెళ్తారు, మనం ఎప్పుడు ఆ స్టేజ్కి వెళ్తాము అని ఒక ఆలోచన, ఒక పాజిటివ్నెస్ పెంపొందించింది అలాంటి కార్యక్రమం. డెఫినెట్గా దీన్ని ఏదో పబ్లిసిటీ అనే యాంగిల్ కాకుండా ప్రతి ఒక్క వ్యక్తిలో నేను కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలి, కాదంబరి కిరణ్ లాగా వెళ్ళాలి, లేకపోతే ఇంకోరికి వెళ్ళాలి అనే ఒక భావన కలిగిస్తుంది. డెఫినెట్గా ఈ కలికాలంలో ఇటువంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు. అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఉండటం అనేది, దాని భగవంతుడు ఈ రకంగా వాళ్ళని వాడుకుంటున్నాడు. డెఫినెట్గా తను చేసే ప్రతి కార్యక్రమంలో నా వంతు సహాయం నేను చేస్తాను. డెఫినెట్గా మీరు కూడా ఈ ఇన్నాళ్ళు ఎవరైనా ఒకరిద్దరు వచ్చి జాయిన్ అవుతుంటే కూడా ఈ ఆర్గనైజేషన్ పెరుగుద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. నిర్వహిస్తున్న కిరణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ఒక శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా ఇప్పుడు కాదు, ఈవెన్ కరోనా సమయంలో కూడా కిరణ్ ఈ కిట్స్ పంపకాలు ప్రోగ్రాం పెట్టాడు మెహదీపట్నంలో. నేను అప్పుడు పిలిస్తే కరోనాలో మొత్తం లాకౌట్ ఉన్నది, వారి దగ్గర పోవాలంటే సరే అప్పుడు నేను ఎమ్మెల్సీ అప్పుడే ఉన్నా కాబట్టి ఎక్కడ పడితే అక్కడ నాకు అలౌ చేశారు. పోయాను. చాలామందికి పాపం టెంపుల్ దగ్గర చేశారు. దాదాపు 100 మందికి వారు కిట్ ఆ రోజు పంపిణీ చేయడం జరిగింది. అప్పుడే నాకు కిరణ్ పరిచయం అయ్యారు. అఫ్కోర్స్ సినిమాలో చూసుకుంటే వేరే మాట, కానీ పరోక్షంగా మాకు తెలిసిన, ప్రత్యక్షంగా నాకు పరిచయం అయింది మాత్రం కరోనా సమయంలో. అప్పటి నుంచి ఏ సేవా కార్యక్రమం ఉన్నా, ఆయన ఇంట్లో ఏదైనా కార్యక్రమం ఉన్నా నన్ను పిలుస్తూ ఉంటారు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టి నిజంగా రాశారు సర్వీసెస్ కూడా. ఇంతకుముందు అశోక్ గారు చెప్పారు, మానవ సేవనే మాధవ సేవ. నిజంగా ఈరోజు అంటే వేరే ఇష్యూ కాదు, కానీ ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారి యొక్క 75th ఇయర్లో 15 రోజులు మేము సేవా కార్యక్రమం చేస్తున్నాం. అంటే రాజకీయ పార్టీలో ఉండి కేవలం రాజకీయాలు వాళ్ళని తిట్టడం అది కాకుండా సేవ కూడా చేయాలి. అది కూడా పెద్ద రాజకీయ పార్టీలో కార్యకర్తగా ఒక లక్షణం ఉండాలి. అందుకని మా అందరికీ కూడా ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ సేవ ఇప్పుడు పెరిగినాం కాబట్టి మేము సేవ చేయడం అనేది మాకు చాలా ముఖ్యం. రక్తదానం కానీ ఇంకేదైనా కానీ అటువంటి చేయడం, స్వచ్ఛ భారత్ కానీ ఇవన్నీ. అంటే సేవతోని రాజకీయం ముడి లేదు, అది మానవతత్వం ముడి ఉంది. మనం మానవత్వానికి సేవ చేస్తాం, రాజకీయం తర్వాత ఏదైనా సరే, కానీ మనం సేవ చేసే భావన అందరిలో ఉండాలి. భారతీయులకు నిజంగా చెప్తాను, కరోనా సమయంలో మనకి ఎంత సేవా గుణం చూడండి. ఒక్క వ్యక్తి కూడా ఆకలి శాతం చావలే. మనం చాలామంది చూసినాం పాపం ఇళ్ళల్లో వండుకొని టిఫిన్లు ఇచ్చి కొంతమందికి మీద వాళ్ళకు వన్నాలు పెట్టి భోజనాలు పెట్టి. ఈవెన్ మా ఉస్మానియా సిటీలో మేము సాయంకాలం వాకింగ్ చేసి చూస్తుంటే కొంతమంది పాపం వచ్చి కుక్కలుగా మెస్సులు బంద్ ఉంటాయి. ఆ డాగ్స్ అన్నీ కూడా ఈరోజు తినడానికి ఆహారం ఉండకపోతే పెరుగన్నం అని పెట్టిపోయేది ప్యాకెట్లు అక్కడ. అంటే అంత మానవత్వం, అంత ఒక దయా గుణం అనేది మన భారతీయులో ఉన్నదని చెప్పే విషయాన్ని మనం గుర్తించాలి. దాంట్లో భాగంగానే కిరణ్కు ఈరోజు ఈ యొక్క సర్వీస్ మోటో అనేది కూడా వచ్చింది వారికి. మరి వారికి భగవంతుడు ఇంకా శక్తి ఇచ్చి ఇంకా ముందుకు ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయాలి. మా వంతు, మా ప్రయత్నం, మా కోఆపరేషను
మా సహకారం ఎప్పుడు కూడా కిరణ్ గుర్తుందని చెప్పేసి ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవాళ దాంతో వచ్చి 11కి 10:30కి వస్తాను మనకి వేరే కూడా ఉన్నాయి కాబట్టి చాలా ధన్యవాదాలు మీకు మరొకసారి శుభాకాంక్షలు